హలో, నేను డాక్టర్ కరుణ, అక్కినేని హాస్పిటల్స్లో ప్రసూతి మరియు స్త్రీరోగ నిపుణురాల్ని. మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. కాబట్టి శ్రద్ధగా వినండి మరియు ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి. నమస్కారం. ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ మరియు సంతానలేమి అనే చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం కొంచెం సంక్లిష్టమైనదే. అయినా ఇందులో ఎన్నో ఆశాజనకమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి. ఎన్నో దీర్ఘకాలిక సవాళ్లు, అలాగే ఆధునిక వైద్య విజయాలు మిళితమైన ఈ అంశాన్ని ఈ ఎక్స్ప్లెయినర్లో మనం వివరంగా చాలా సులభంగా అర్థం చేసుకుందాం. విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని 5 దశలుగా విభజించాం. ముందుగా ఆ దాగి ఉన్న అడ్డంకి ఏమిటి, అది సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది, వ్యాధిని గుర్తించడం, ఆ తర్వాత అనుకూలీకరించిన చికిత్సలు మరియు చివరగా ఆశాజనకమైన సమగ్ర సంరక్షణ. ఎలా ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళదాం. సరే, ముందుగా మొదటి విభాగం, ఆ దాగి ఉన్న సంతానోత్పత్తి అడ్డంకి. అసలు ఈ పరిస్థితి ఏమిటి, ఇది జనాభాలో ఎంత సాధారణం అనే విషయాలను సాధారణంగా గర్భాశయం లోపల మాత్రమే పెరగాల్సిన ఎండోమెట్రియల్ కణజాలం దానికి బదులుగా గర్భాశయం బయట పెరగటాన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. వినడానికి ఇది చిన్న విషయంగా అనిపించినా శరీరంలో ఎన్నో ఊహించని మార్పులకు దారితీస్తుంది. మరి ఇది ఎంతమందిలో కనిపిస్తుందో తెలుసా? పునరుత్పత్తి వయసు ఉన్న సాధారణ జనాభాలో దాదాపు 10 నుండి 15% మంది ఈ పరిస్థితితో జీవిస్తున్నారు. నిజంగా ఇది చాలా పెద్ద సంఖ్యే కదూ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన, కొంచెం ఆందోళన కలిగించే విషయం ఒకటుంది. సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని తీసుకుంటే వారిలో దీని ప్రభావం అమాంతం 30 నుండి 50% పెరుగుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యంపై ఎండోమెట్రియోసిస్ ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందో ఈ గణాంకాలను బట్టే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ విభాగంలోకి అడుగు పెడదాం. అసలు ఈ ఎండోమెట్రియోసిస్ లోపల శరీరాన్ని ఎలా మారుస్తుంది, సంతానోత్పత్తిని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సంతానలేమికి కారణమయ్యే 4 ప్రధాన యంత్రాంగాలు ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల సరిగ్గా జరగకపోవడం, అవయవాల కదలికను అడ్డుకునే అడ్హేషన్స్ అంటే ఒక రకమైన అతుకులు ఏర్పడటం, అలాగే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరగడం. ఇలా ప్రతి శారీరక వ్యవస్థ నేరుగా ఎలా ప్రభావితమవుతోందో మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. మూడవ విభాగం, వ్యాధిని గుర్తించడం మరియు దశలను నిర్ధారించడం. మరి ఈ శారీరక సవాళ్లను వైద్యులు ఖచ్చితంగా ఎలా గుర్తిస్తారు? ఒకసారి ఈ అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ వారి వర్గీకరణను గమనిద్దాం. ఇక్కడ ఒక కఠినమైన వాస్తవం మనకు కనిపిస్తోంది. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు గర్భం దాల్చే రేటు 70% వరకు ఉంటే, అదే తీవ్రమైన కేసుల్లో అది ఏకంగా 20%కి పడిపోతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉన్నప్పటికీ అది కూడా సంతానలేమికి దారితీసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి దీన్ని ఖచ్చితంగా ఎలా నిర్ధారిస్తారు? అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ పరీక్షలు సిస్టులను గుర్తించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ లాప్రోస్కోపీని మాత్రమే అంతిమ ఖచ్చితమైన రోగ నిర్ధారణ పద్ధతిగా చెబుతారు. ఎందుకంటే దీని ద్వారా వైద్యులు వ్యాధిని నేరుగా చూడటమే కాకుండా అదే సమయంలో అవసరమైన శస్త్రచికిత్సను కూడా చేయగలుగుతారు. అదన్నమాట దీని ప్రత్యేకత. సరే, వ్యాధి నిర్ధారణ గురించి స్పష్టత వచ్చింది కదా. ఇప్పుడు మన 4వ విభాగం, అనుకూలీకరించిన చికిత్సా విధానాల వైపు వెళదాం. అంటే ఏ దశకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. వైద్యపరంగా చూస్తే మనకు ప్రొజెస్టిన్స్ లేదా GnRH యాగోనిస్ట్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి వ్యాధి తీవ్రతను బాగా అదుపులో ఉంచుతాయి. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మనం మర్చిపోకూడదు. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక పిల్స్ నొప్పిని బాగా తగ్గిస్తాయి, నిజమే. కానీ గర్భం దాల్చడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారో వారు మాత్రం వీటిని ఖచ్చితంగా ఆపివేయాలి. ఇక శస్త్రచికిత్స విషయానికి వస్తే, ముఖ్యంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ లాంటి విధానాలకు వెళ్లే ముందు ఇది చాలా అవసరం.
కణజాలాన్ని కేవలం పైపైన కాల్చేసే అబ్లేషన్ పద్ధతి కంటే ఆ కణజాలాన్ని సమూలంగా కత్తిరించి తీసివేసే ఎగ్జిషన్ విధానం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే వ్యాధిని పూర్తిగా తొలగించి ఆ తర్వాత సంతానోత్పత్తి అవకాశాలను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఒకసారి దశల వారీగా చికిత్సా క్రమాన్ని చూద్దాం. తక్కువ తీవ్రత ఉన్న ఎండోమెట్రియోసిస్ కేసుల్లో విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా కేవలం నిరీక్షణ, జాగ్రత్తగా పరిశీలన ఉంటాయి. ఒకవేళ సహజంగా గర్భం రాకపోతే అప్పుడు మాత్రమే ఐయుఐ లేదా ఐవీఎఫ్ వంటి తదుపరి దశలకు వెళతారు. అదే మధ్యస్థ లేదా మోడరేట్ కేసులను తీసుకుంటే ఈ దశలు ఇంకొంచెం పెరుగుతాయి. ముందుగా డయాగ్నోస్టిక్ లాపరోస్కోపీ మరియు ఎక్సిజన్ చేస్తారు. ఆపై మందుల ద్వారా చికిత్స, ఆ తర్వాత అండోత్సర్గ ప్రేరణతో ఐయుఐ చేస్తారు. ఇవన్నీ ఒకవేళ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతేనే చివరగా ఐవీఎఫ్ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇకపోతే తీవ్రమైన ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మనకు మరింత బలమైన, ఖచ్చితమైన విధానం అవసరం. ఇక్కడ నేరుగా శస్త్రచికిత్స, ఆ తర్వాత మెడికల్ సప్రెషన్తో చికిత్స మొదలవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కేసుల్లో ముందస్తుగానే ఐవీఎఫ్ని ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దెబ్బతిన్న ఫాలోపియన్ ట్యూబ్ సమస్యను పూర్తిగా పక్కన పెట్టి విజయ అవకాశాలను బాగా పెంచుతుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేసాం. 5వ విభాగం రోగ నిరూపణ మరియు సమగ్ర సంరక్షణ. ఇక్కడే మనకు అసలైన ఆశాకిరణం కనిపిస్తుంది. సమగ్రమైన సంరక్షణ గర్భధారణను ఎలా సాకారం చేస్తుందో చూద్దాం. ఈ ఒక్క సంఖ్యను చూడండి. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వాస్తవాన్ని మనకు చెబుతోంది. సరైన సమయంలో తగిన విధంగా గనక చికిత్స అందిస్తే ఈ పరిస్థితి ఉన్న వారిలో ఏకంగా 40 నుండి 50% మంది కేవలం 12 నెలల్లోపే గర్భం దాల్చగలుగుతున్నారు. ఇది నిజంగా అద్భుతమైన విషయం కదూ. అయితే ఆ విజయాలను సాధించాలంటే అక్కినేని హాస్పిటల్స్ లాంటి వారు అందించే ఒక సమగ్రమైన విధానం ఎంతో అవసరం. అంటే ఇక్కడ కేవలం మందులు, శస్త్రచికిత్సలే కాదు, మంచి పోషకాహార సలహాలు, దీర్ఘకాలిక నొప్పిని తట్టుకునే శక్తి, అలాగే సంతాన లేమి వల్ల వచ్చే మానసిక వేదనను జయించటానికి అవసరమైన సైకలాజికల్ సపోర్ట్, ఇవన్నీ కూడా చికిత్సలో ఒక భాగం కావాలి. అప్పుడే పూర్తి ఆరోగ్యం సాధ్యమవుతుంది. ముగింపుగా మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. రోగ నిర్ధారణకు, విజయవంతమైన గర్భధారణకు మధ్య ఉన్న అడ్డంకులను ఆధునిక వైద్యం ఎంతో అద్భుతంగా తొలగిస్తూనే ఉంది. అయితే ఈ క్లినికల్ ట్రీట్మెంట్స్తో పాటు మానసిక మద్దతును కూడా సమాంతరంగా అందించగలిగితే ఎండోమెట్రియోసిస్ను ఎదుర్కొంటున్న వారి సంతానోత్పత్తి ప్రయాణాన్ని మనం ఇంకెంతగా సులభతరం చేయవచ్చు. ఈ సమగ్ర వైద్య విధానాలు ఖచ్చితంగా ఎంతోమంది జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రయాణంలో వైద్యానికి తోడుగా తోటివారి మద్దతు కూడా అంతే ముఖ్యం.